ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాము. ఇక్కడ మంత్రివర్గంలో యాదవ్ బిడ్డకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ కూడా ఇక్కడ యాదవులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటై మహాధర్నా ఏర్పాటు చేశారు. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంది మీ డిమాండ్ ఏంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కానించి కానీ అంతకన్నా ముందు కానీ మంత్రివర్గంలో యాదవుల స్థానం ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాట ఏమని చెప్పారు, ఆ రోజు మంత్రి పదవి ఇస్తాం మరియు కార్పొరేట్ చైర్మన్లో కూడా యాదవులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్రెల స్కీమ్ పెట్టి 1,71,000 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే 2 లక్షలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఆ స్కీమ్ ఇంతవరకు అమలు చేయట్లేదు. కాబట్టి ఇవాళ యాదవ సంఘాలు ఏవైతున్నాయో అన్నీ ఒక జేఏసీగా ఏర్పడి ఇవాళ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామన్న ఆధ్వర్యంలో ఇక్కడ సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మా డిమాండ్ ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ముందు మేము అడుగుతలేం, ఆశిస్తలేం, శాసించే స్థాయికి పోతాం. ఎందుకంటే మాకు గొప్ప చరిత్ర ఉన్నది. యాదవులు శ్రీకృష్ణ వంశంలో ఉన్నటువంటి యాదవులము రాజ్యంలో ఏర్పడినటువంటి రాజాలే వెళ్ళినటువంటి కులం మాది. కాబట్టి రాబోయే రోజుల్లో బిడ్డ ఉన్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుంటే స్థానిక సంస్థలలో మా చత్తా ఏందో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోతాం? గతంలో కూడా మీరు మొన్న గాంధీ భవన్కి గొర్రెలతో కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి, గొర్రెల ద్వారా నిరసన తెలియజేస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నా ఉన్నారంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ మా యాదవులు ఉన్నటువంటి లీడర్లు మరి నిద్రపోతురా అనేది అర్థమైతలేదు. ప్రజలందరూ మా యాదవులకు స్థానం ఎందుకు లేదని మేము కొట్లాడుతూ ఉంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కాబట్టి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం, ఆ పార్టీలో ఉన్నటువంటి యాదవులు కూడా రాబోయే రోజుల్లో రాజీనామా చేసి అందరము ఐకమత్యమై భారీ సభ కూడా పెట్టాలని చెప్పి నిర్ణయిస్తూ ఉన్నాం. ఈ హైదరాబాదు నడి ఒడ్డుల యాదవుల సత్తా ఏందో సభ ద్వారానే నిరూపిస్తామని చెప్పి ఈ సత్యాగ్రహ దీక్షలో మేము డిమాండ్ పెడతా ఉన్నాము. అది కూడా గమనించి ఇది అన్ని వాస్తవానికి సీఎం గారు ఇవన్నీ చూడాలి. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు పోతూ ఉన్నారు. కాబట్టి అంతలోపే మంత్రివర్గ విస్తరణలో మంత్రి యాదవులకు ఇవ్వకుంటే మన చైర్మన్లు ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థ ఎలక్షన్లో మా సత్తా ఏందో చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. చాలా ఓబీసీలో చాలా రకాలుగా వర్గాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మొన్న మున్నూరు కాపులు కావచ్చు, లేకపోతే ముద్దిరాజులు కావచ్చు, వాళ్ళకు కూడా మంత్రి పదవి రావాలంటూ కూడా చాలా నిరసనలు చెప్తున్నట్టు పరిస్థితి. సో అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా, యాదవులకి ఎందుకు ఇవ్వాలని చెప్తారు? అంటే ఈ రాష్ట్రంలో మేము 16% ఉన్నాం. బీసీలలో అధిక మెజార్టీగా మా యాదవులు ఉన్నారు కాబట్టి కాబట్టి మా స్థానం వాళ్ళు ఇచ్చిన తమాషా ప్రకారంగానే మాకు మంత్రి పదవి ఇవ్వాలని కొట్లాడుతున్నాం. కానీ బీసీలకు ఇవ్వదని మా డిమాండ్ కాదు, అందరికీ సమిష్టి స్థానం కల్పించాలనేదే మా డిమాండ్, ముఖ్యమైన డిమాండ్. ఈరోజు చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు మా యాదవులు. ఇవాళ ఎమ్మెల్యే కావాలని ఏం లేదు, రాజ్యాంగంలో ఎమ్మెల్యే గెలిస్తేనే మంత్రి పదవి ఇవ్వాలని లేదు. ఇవాళ స్థానికంగా ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. వాళ్ళకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో మాకు ఉన్నటువంటి యాదవులు అంతా ఉద్యమకారులే. ఇవాళ రాజాలు వెళ్ళినటువంటి మా యాదవులు ఇవాళ బెల్లెతక ఒక మూమెంట్ వచ్చింది, అందరిని ఏకం చేస్తే ఈ రాజ్యంలో యాదవులు పరిపాలిస్తారనే భయంతో ఒక రెడ్డి రాజకీయంతో ఆమె హత్య చేయడం జరిగింది. అదే సాంబశివుడు తర్వాత జనజీవ స్రవంతిలో వచ్చిన తర్వాత ఇవాళ జనానంద ఏకం చేస్తుండు, కులాలందరినీ ఏకం చేస్తుండు. ఆయన ఈ రాజాన్ని వెళ్తాడని, ఈ కులము తక్కువది కాదు, రాజులు పరిపాలించినటువంటి కులం కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేసి వీళ్ళు ఒక రాజాధికారం చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పి సాంబశివుని హత్య చేయడం జరిగింది. ఇవన్నీ మేము ఓపిక పట్టినాం. ఇవాళ అన్ని కులాలు, అన్ని సంఘాలు, మా యాదవ సంఘాలు అన్నీ ఏకమై ఈడ సత్యాగ్రహ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాజాధికార దిశనే కొట్లాడతామని చెప్పి చెప్తా ఉన్నాం. గతంలో చూస్తే కూడా గత ప్రభుత్వంలో మంత్రివర్గంలో యాదవులకు స్థానం దక్కింది. సో ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో యాదవ్ బిడ్డలకు ఎందుకు మంత్రి స్థానంలో పదవి దక్కడానికి ఎందుకు ఆసక్తి చూపుతలేరు? అంటే రెడ్డి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు ఇస్తలేడో అర్థమైతలేదు. ఇవాళ యాదవులకే ఇయ్యకుంటే మేము ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటున్నామంటే ఈరోజు గత ప్రభుత్వం వాస్తవానికి మంత్రి పదవి ఇచ్చింది, చైర్మన్లు ఇచ్చింది, 3 చైర్మన్లు ఇచ్చింది యాదవులకు, గొర్రెల స్కీమ్ పెట్టింది. మేము అడగకుండా ఇవాళ నిండు సభలనే ఏ ముఖ్యమంత్రి అనేది వాస్తవానికి చెప్పుకోవాలి. ఏ ముఖ్యమంత్రి కూడా నిండు అసెంబ్లీలో ఒక కులం గురించి మాట్లాడరు.
ఎందుకు చెప్పిండు నీతి నిజాయితీ ఉన్న కులం ఏదంటే యాదవ్ కులం అని చెప్పిండు. ఆయనే చెప్పిండు, మేము చెప్తలేము. చూడండి. కాబట్టి మేము ఈరోజు ఏమంటున్నాం అంటే మాకు కాంగ్రెస్ పార్టీ కక్ష కాదు, మాకు తమాషా ప్రకారంగా ఉన్నటువంటి బీసీలలో మా అందరికీ ఏ న్యాయం చేసినావో మాకు కూడా న్యాయం జరగాలి, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వకుంటే మాత్రం రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అవుతుంది. ఇంకో ఈ 3-4 రోజుల్లో వాళ్ళు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని మరి ఇలా మంత్రులు ఉన్నాయి. ఎందుకే నీకు ముఖ్యమంత్రి దగ్గర 3 శాఖలు ముఖ్యమైనవి ఉన్నాయి, ఇవాళ ఎందుకు ఇస్తలేరు మీరు? మా యాదవులకు ఎందుకు గుర్తిస్తలేరు అనేది మేము డిమాండ్ చేస్తాం. అన్ని పార్టీలు వచ్చి కూర్చున్నాము. అక్కడ ఉన్నటువంటి పార్టీలకి రాజీనామా చేస్తాం రెడీగా ఉన్నారు. అదే ప్లాన్లో ఉన్నాం మేమందరం. అన్ని సంఘాలు కలిసి వాళ్ళని రాజీనామా చేపిస్తాము. తిరుగుబాటు అనేది కాంగ్రెస్కు ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. కార్యాచరణ మేము చెప్తా ఉన్నాగా. ఈరోజు స్టార్ట్ అయింది, ఆగదిగా. మొన్న గొర్రెలు తీసుకుపోయినాం గాంధీ భవన్లో. ఈరోజు సత్యాగ్రహ దీక్ష రాజారామన్న ఆధ్వర్యంలో అన్ని సంఘాలు, వాస్తవానికి మా దాంట్లో ఒక 7 సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు కలిపి ఇక్కడ కూర్చోబెట్టిన రాజారామన్న. ఇవాళ బీసీ జనసభ పెట్టి బీసీని అందరిని ఏకం చేసి బీసీ రిజర్వేషన్ కొట్లాడినటువంటి ఘనత రాజారామన్నది. ఈరోజు అన్ని సంఘాలను ఏకం చేసి ఇప్పటికి కూడా మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద కూర్చున్నట్టు ఎప్పుడు కూర్చోలేదు సంఘాలు, మా సంఘాలు యాదవ సంఘాలు. కానీ ఈరోజు అందరం ఏకమైనామంటే ఇది గమనించి తొందర నిర్ణయం తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలి. అట్నే 3 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి. మళ్ళీ 2 లక్షలు ఇస్తున్నారు. మీ గొర్రెల స్కీమ్ ఇట్లా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. చెయ్యని ఇదే నిండు ఇక్కడ నడి ఒడ్డున పెద్ద సంఖ్యలో లక్షలాది వచ్చి మీటింగ్ పెడతామని చెప్పి చెప్తా ఉన్నాం. యాదవ్ బిడ్డలుగా మీరు ఇంత పోరాటం చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నారు, అసెంబ్లీ నుంచి కూడా నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు మీకు మద్దతు తెలుపుతలేరు? వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే రెడ్డిలకు వాళ్ళు ఉన్నటువంటి నాయకులు ఎందుకు అర్థమవుతలేదు. మేము ఇల్లు అదే చెప్తున్నాం. ఇవాళ ఇక్కడ నుండి వాళ్ళ ఇళ్ళ పోయి అదే మాట్లాడతాం, రాజీనామా చేస్తారా లేకుంటే మీరు చేస్తారా అనేది ఉద్దేశం మేము ఆ కార్యాచరణ ఉన్నది. కానీ ఈరోజు చెప్తా ఉన్నాం, వాళ్ళు భయపడుతురా నాకు అర్థమవుతలేదు. ఏం భయపడరు వాళ్ళు ఇట్లా. ఎందుకంటే మేము ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి సభ చూసి ఇక్కడ ఉన్న సత్యాగ్రహ దీక్ష చూసి వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయకుండా చెప్తున్నాం కదా, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. ఎందుకంటే మా వాట మాకు ఏమంటున్నాం, ఇవాళ ఆ గత ప్రభుత్వం అన్ని రకాలు చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి 60% మేము ఓట్లు వేసినాం యాదవులం. కాబట్టి అది గమనించాలి. ఏదో మేము వస్తే గుంజుకొని సీఎం కుర్చీ గుంజుకోం కదా, గుంజుకుంటాం. ఆ టైం గిట్ల వస్తుంది. యాదవులు ఏకమైతే ఖచ్చితంగా ఆ సీట్కి గుంజుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటివరకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ఎక్కడ కూడా చెప్పట్లేదు. గత ఈ ప్రజెంట్ నా పేరు గుండెబోయిన సురేష్ యాదవ్, నేను భువనగిరి నుండి వచ్చాను. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే యాదవులను నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు కించపరిచి, ఎందుకంటే యాదవులకు అధికారం ఉంటే ఎంత తగ్గిస్తే అంత వణుకుతారని చూస్తాడు. కానీ తగ్గినా కొద్దీ ఎదిగే వంశం మాది చెప్పాలంటే. కానీ దానికి తగిన శాస్త్రం మేము చేస్తాము. ఎందుకంటే మా వాళ్ళకు ఇప్పుడు గెలవలేని సీట్లు ఇచ్చారు, గెలవలేదు సరే గెలవకున్నా కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ ఇస్తలేరు. కానీ మేము తగిన శాస్త్రం చెప్తాం. మేము రాబోయే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లలో కూడా చెప్పుతో కొట్టినాడు బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి గారికి. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఎందుకు ఇప్పటివరకు స్పందిస్తలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? యాదవ్ బిడ్డలను చిన్న చూపు చూస్తారు. అవును, చిన్న చూపు చూస్తున్నారు కాబట్టికే కదా మేము ఇక్కడ ఏకమై ఎందుకు పెట్టినాము. ఒక ఎమ్మెల్యే గతంలో 5 ఎమ్మెల్యేలు ఉండే, ఒక ఏమంటారు 3 కార్పొరేషన్ చైర్మన్స్ ఉండే. కానీ ఇప్పుడు ఎవరు లేరు. అది మరి ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. యాదవులకు పదవులు ఇస్తే వాళ్ళు ఏకమైతే అధికారాన్ని గుంజుకుంటారు. అవసరమైతే సీఎం సీట్ని కూడా లాక్కునే అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఎందుకంటే గతంలో రాజ్యమేలినోళ్ళే కదా యాదవులు. అది మనతో పాటు యాదవ్ బిడ్డలు యువ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాంగ్రెస్ నాయకులు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ నియోజకవర్గం తుర్కపల్లి మండల్ ముల్కల్పల్లి విలేజ్. నా పేరు బాలు యాదవ్. నిజంగా కూడా నేను రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ అధిష్టానానికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దాదాపు ఒక 40 లక్షల గొల్ల కుర్మ జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలో కూడా మా గొల్ల కుర్మలకు ఖచ్చితంగా సముచిత న్యాయం కల్పించి మంత్రి పదవికి అవకాశం కల్పించారు. కాబట్టి ఈసారి కూడా మా గొల్ల కుర్మల నుండి ఆలేరు ముద్దుబిడ్డ, పేదల పెన్నిది, బడుగు బలైన గల ఆశాజ్యోతి మన బీలైలన్న గారికి ఒకే ఒక్కడు ఉన్నాడు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆయనకు అవకాశం, ఆలేరు ఎమ్మెల్యే బీలైలనానికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని నేను రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి
నా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. మా గొల్ల కుర్మల అందరి తరపున కూడా నిజంగా కూడా మాకు ఐలన్న గారికి మంత్రి పదవి కల్పిస్తే ఖచ్చితంగా కూడా మా కులానికి ఆత్మగౌరవం దక్కుతుందని చెప్పి మా ఒక చిన్న విజ్ఞప్తి అని చెప్పి నా ఉద్దేశం. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నిజంగా కూడా తెలంగాణ అంతటా కూడా మా గొల్ల కుర్మలు చాలా బాధపడుతున్నారు. 40 లక్షలు ఉన్న కమ్యూనిటీకి ఖచ్చితంగా ప్రతిసారి మంత్రి పదవిలో అవకాశం దక్కింది. మరి ఈసారి లేకపోయేసరికి మేము అందరం గొల్ల కులము మనశ్శాంతికి మాకు నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. అక్కడక్కడ ఖచ్చితంగా అందరము మేము ఎవరు వచ్చినా కానీ గొల్ల కుర్మలకు అవకాశం ఇవ్వాలి. ఒకే ఒక నాయకుడు ఐలన్న ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. హాస్పిటల్కి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. నేను న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 40 లక్షల జనాభా ఉన్నది కాబట్టి వాళ్ళకి సముచితంగా గౌరవించాలి. ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఒకడున్నాడు ఎమ్మెల్యే గారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం. మేము మాకు కావాల్సినటువంటి మన గొర్రెల స్కీమ్ కూడా ఉంది. ఆ స్కీమ్ సంబంధించి 2 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇప్పించాల్సి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అది యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీకృష్ణ యాదవ్ సంఘం యోజన విభాగం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా. నా పేరు రేగల రమేష్ యాదవ్. నిజంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఆయన గొల్ల కుర్మలకు మరి గొర్రెలిచ్చి బర్రెలిచ్చి మభ్యపెట్టిండు తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా మరి రాజ్యాధికారం వైపు కానీ అదేవిధంగా పదవుల వైపు కానీ ఎక్కడ కూడా తీసుకురాలేదు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మన యాదవ బిడ్డలకు గొల్ల కుర్మలకు పెద్దపీట వేసి మంచి పదవులు ఇస్తామని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి అన్ని సామాజిక వర్గాలను ఏ విధంగానైతే మోసం చేసిండో మమ్మల్ని కూడా అదే విధంగా మోసం చేసిండని చెప్పక తప్పదు. అదేవిధంగా మరి బీసీ సామాజిక వర్గంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి మాకు ఇవాళ అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే మాకు మంత్రి పదవి ఉన్నది. అదేవిధంగా మరి కీలక పదవులలో అది మరి కాంగ్రెస్ అంటే అధికారం ఉన్నటువంటి పార్టీలో పార్టీ పదవులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, అదేవిధంగా మరి జెడ్పీ చైర్మన్ పదవులు కావచ్చు, అనేక రకాలైనటువంటి పదవులు ఇచ్చి మమ్మల్ని మరి చూసినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారు నిజంగా కూడా కక్ష కట్టినట్టుగా మరి మమ్మల్ని చూడడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఇంకోటి ఏంటంటే మాకు ఇవ్వకపోవడానికి కారణం కూడా మాకు ఎందుకు అనిపిస్తుందనంటే వీళ్ళు నిజంగా కూడా నీతికి నిజాయితీకి నిలువుటద్దంలాగా మరి నీతికి నిజాయితీకి మారుపేరులాగా ఉంటారు. కాబట్టి మనం చేసేటి అన్నిటి కూడా దౌర్భాగ్యమైనటువంటి పనులు. మరి ఇలాంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి యాదవ కులస్తులను మంత్రివర్గంలో వేస్తే కూడా మమ్మల్ని కూడా ఈ రకమైనటువంటి పనులు చేయకుండా అడ్డుకుంటారు. మరి మంచి పని చేయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళకు మా పనులు మా ఆటలన్నీ సాగమనేటటువంటి ఆలోచనతోటి మరి మాకు ఇస్తలేరమనేటటువంటి ఒక ఆలోచన కూడా మాకు వస్తూ ఉన్నది. అవినీతి పరులకు మాత్రం మంత్రివర్గ స్థానం ఉంటుంది అనుకుంటారు. అట్లనే అంటలేను. మా సపరేట్గా మా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి దాదాపుగా అందరికీ మా ముద్రాజ్ సంఘానికి మా ముద్రాజ్ సోదరులకు ఇచ్చినారు. అదేవిధంగా గౌడ సోదరులకు ఇచ్చినారు. మరి అంటే బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి ఆ సోదరులకు ఇచ్చినారు. మరి మాకు ఇవ్వకపోవడానికి కారణము మరి ఎప్పటికీ వీళ్ళు నీతి నిజాయితీ అని అంటారు, మా మీద ఎక్కువ పెడతారు. ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిందే, మమ్మల్ని నిరోధిస్తున్నారు, మనం హామీలు ఇచ్చినాము, హామీలను నిలవేర్చాల్సిందే అనేటటువంటి ఒత్తిడి తీసుకొస్తారనే ఆలోచనతోటి ఇస్తలేరేమనేటటువంటి ఒక ఆలోచన కూడా మాకు వస్తూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక యాదవులకే కాదు, ఖచ్చితంగా దామాషా ప్రకారము అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాలకు మరి మంత్రి స్థానం కల్పించాలి. ఆ స్థానం కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం పేరుతోటే ప్రజాపాలన పేరుతోటే ఇలా గద్దెనెక్కి కూర్చున్నావు రేవంత్ రెడ్డి. మళ్ళీ సామాజిక న్యాయం ప్రజాపాలన మర్చిపోయినవా? ఇలా మన ప్రజాపాలనలో సామాజిక న్యాయంలో రెడ్డిలు మాత్రమే ఉంటే ఇలా సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది? ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని వర్గాల నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ కారణాల చేత మనం వెనుకబడుతున్నటువంటి విషయాన్ని మీ ప్రభుత్వం దృష్టికి రావాలంటే అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉండాల్సిందే, అన్ని సామాజిక వర్గాల నుంచి నాయకత్వం ఉండాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది
రేవంత్ రెడ్డి గారికి యాదవ సామాజిక వర్గమైనటువంటి కుట్ర బుద్ధి మనకి ఈరోజు తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు యాదవులని దూరం పెడతా ఉంటాడు. ఎందుకంటే ఊర్లలో ప్రతి సామాజిక వర్గం ఈ రెడ్డి సామాజిక వర్గానికి లొంగుతుంది, కానీ ఈ యాదవ సామాజిక వర్గం గొల్ల కుర్మలు మాత్రం ఆత్మ గౌరవంతో బతుకుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి కులం కాబట్టి వీళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తే వీళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, చాలా ఆత్మగౌరవంతో ఉంటారనే ఉద్దేశంతో మనకు ఈరోజు రాజ్యాధికారంలో మనకు ప్రాతినిధ్యం లేకుండా రేవంత్ రెడ్డి గారు కుట్రలు పడుతూ ఉన్నాడు. మరి యాదవ సామాజిక వర్గాలకి నువ్వు ఎలక్షన్ ముందు మేము బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అవకాశాలు ఇస్తాం, మీరు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ సామాజిక వర్గానికి ఉన్నదనే మాట చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ఒక వక్ర బుద్ధి ఎలక్షన్ ముందే కనపడ్డది. యాదవ సామాజిక వర్గాలకి కేవలం 4 టికెట్లు ఇచ్చిండు. 4 టికెట్లు కూడా 2 టికెట్లు ఓడిపోయే టికెట్లు ఇచ్చిండు. మరి ఆ 2 టికెట్లనే కొంచెం గట్టి వ్యక్తులకు ఇవ్వడం జరిగింది, పార్టీ గెలిచే వ్యక్తులకు ఇవ్వడం. దాంట్లో మా బీర్లా ఎల్ఏ గారు ఎమ్మెల్యే గెలిచిరు, మీకు క్యాండిడేట్ లేదంటున్నారు కదా, ఆయనకు మంత్రి పదవి ఇవ్వండి. మా బీర్లా ఎల్ఏ గారికి ఎలిజిబిలిటీ లేదా? ఆయన ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక బిజినెస్ మ్యాన్, సమాజం పైన అవగాహనటువంటి వ్యక్తి, ఆయన ఎమ్మెల్యే. నేను ఏమంటున్నాండి, ఆ విప్పులు మీరు రెడ్డి సామాజిక వర్గాలకు ఇచ్చుకోండి, మా యాదవులకు ఇవ్వండి మంత్రి అని అడుగుతా ఉన్నా. విప్పు ఏంటంటే విప్పు ఎవరికి ఇస్తారు మీరు? ఎవరికి ఇస్తారు విప్పు? ఈరోజు 16 నుంచి 17% ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి వేయకుండా ఈ రాజ్యంలో నువ్వు సమాజానికి ఏం న్యాయం చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. మనకు ప్రాతినిధ్యం వద్దా? అంటే మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ముఖ్యమంత్రులా, మీరే ఎమ్మెల్సీలా? అంటే యాదవులు చేతగానోళ్ళ, తెలియలేనోళ్ళ? కాబట్టి యాదవ సమాజం గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం జరగాలంటే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ వచ్చే విధంగా మన సమాజం ముందుండి కొట్లాడాలి. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా మన వ్యక్తులను గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చి మన వర్గాలకు మంత్రి పదవి ఇస్తుంది, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తుంది, ఎమ్మెల్సీలు ఇస్తుంది అనే విషయం కూడా, రాజ్యసభ ఎంపీలు ఇస్తుంది అనే విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు హైదరాబాదు ఇందిరా పార్కు దగ్గరలో యాదవుల ఐక్యత సభ, అంటే ఇది ఒక యాదవుల ఐక్యతకు ఒక సూచనగా హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే యాదవులు 30 లక్షల మంది, 30 లక్షల మంది యాదవులకు కనీసానికి నామినేట్ పదవుల్లో కానీ మరి పోయిన ఎమ్మెల్యే స్థానాలలో కూడా సముచిత స్థానం కల్పించలేదు. ఇప్పటికైనా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మరి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% రిజర్వేషన్ అంటున్నారో, రిజర్వేషన్తో పని లేకుండా మీరు ఖచ్చితంగా మరి పార్టీ పరంగా అక్కడ ఉన్నటువంటి బీసీలకు జనరల్ స్థానంలో 42% చూసి మీరు టికెట్లు ఇవ్వండి, గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాము. యాదవ్ సంఘాలే కానీ బీసీ సంఘాలే కానీ అన్ని సంఘాలు కూడా ఏకమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము కూడా తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పార్టీ కూడా ఏ రకంగా పోయిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడైనా కూడా మీరు మరి 50% ఉన్న పైనటువంటి బీసీల స్థితిగతుల మీద మీరు అధ్యయనం చేయండి, బీసీల మీద మీరు ఒక నివేదిక తీసుకోండి. ఎక్కడైతే మరి బీసీలు ఎక్కువ శాతం ఉన్నారో అక్కడ ఖచ్చితంగా బీసీలకు సీట్లు ఇచ్చేసి మరి గెలిచే విధంగా మరి పార్టీ మరి ప్రయత్నం చేస్తేనే ఈ పార్టీకి మనగడ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల్లో బీసీల సత్తా చాటుతాం మేము, మాకు అవకాశాలు ఇవ్వండి, నామినేట్ పోస్టుల్లో మాకు పదవులు ఇవ్వండి, మరి రాజ్యసభ కానీ అదే కదా ఎమ్మెల్సీలో కూడా మాకు ఖచ్చితమైన మా వాటా, మాకు 30% వాటా ఉన్నది. 30% వాటా ప్రకారము మరి 10 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు, అదేవిధంగా ఒక రాజ్యసభ, ఒక 2 ఎంపీ సీట్లు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% మాకు ఖచ్చితంగా ప్రకటించినప్పుడే మరి ఈ ప్రభుత్వాల మనగడ కొనసాగుతుంది. లేదంటే మేము ఐక్యత అయినాము. ఈ ఐక్యత ఇప్పుడు ఈరోజు చూస్తున్నాము, ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర చూస్తున్నాము, అనేకమైనటువంటి ఎక్కడెక్కడ ఉన్న మాలమూల గ్రామంలో ఉంచినటువంటి యాదవులు అందరూ పెద్ద ఎత్తున కదిలి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం అయిందంటే ఇది ఖచ్చితంగా యాదవుల ఐక్యతగా, బీసీల ఐక్యతగా, బీసీలు ఒక తాటి మీదకి వచ్చారు అనేది ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం. ఏం చెప్తారు ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాకు వాట కావాలని ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో యాదవుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సభ నడవకుండా కూడా పోలీసులను అడ్డుపెట్టి మరి నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాకపోతే
మేము పర్మిషన్ అడిగినాం, మరి టైం ఉంది, టైం కానే లేదు. ఇవాళ ధర్నాని రద్దు చేయాలనుకుంటారు, వాళ్ళు చేస్తుర్రు. ఈ ముఖ్యమంత్రి భయపడుతున్నాడు అనుకోవచ్చు. మరి యాదవులు పెద్ద సంఖ్యలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఆయనకు భయం. యాదవులు రాజకీయంగా ఎదిగితే ఆయన సీటుకే వేసరు, ఆయన ఉన్న సీటు కూడా పోతుందని ఆయనకు పెద్ద భయం. కాబట్టి మమ్మల్ని మంత్రి పదవులు కూడా తీసుకోకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా యాదవులకు మంత్రి పదవి కూడా కల్పించకుండా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఇట్లా రచ్చకెక్కడం వల్ల ముఖ్యమంత్రిని కలిసి మీ పెద్ద నాయకులతో చర్చించుకుంటే మీకు మంత్రి పదవి వస్తుందేమో కదా. మేము ఎన్నోసార్లు గాంధీ భవన్కి వెళ్ళి వాళ్ళ పెద్ద మనిషి అయినటువంటి పిసిసి అధ్యక్షునికి మేము మెమొరండం ఇచ్చుకున్నాం. మరి 3 సార్లు ఇచ్చాము. మేము మంత్రులకు వినపించాము, మా యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదని. మరి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. మా సామాజిక వర్గాన్ని అట్టడుగున తొక్కాలని చూస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మాకు వెంటనే మంత్రి పదవి కల్పించాలి. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కార్పొరేషన్ చైర్మన్లను కూడా మా యాదవులకు కేటాయించాలి. అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు, మంత్రి పదవి 2 సీట్లు ఇచ్చి మాకు యాదవులకు మీరు గెలిపించుకోలేదంటే, యాదవులకు ఒకటి ఓడిపోయే సీటు ఇచ్చి గెలిపించుకోమంటే ఎట్లా ఇస్తారు? మేమున్న జనాభా ఎంత, మాకు ఎన్ని సీట్లు ఇస్తావు? దాదాపు 15 నుండి 20 సీట్లు కేటాయించాలి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సీట్లు. మేము అప్పుడు మరి ఆ ప్రభుత్వాన్ని మేము ఇచ్చినట్టయితే మేము మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం. మీరు ఒక మాట అన్నారు, యాదవ్ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలంటే ముఖ్యమంత్రి భయపడతా ఉన్నాడు, ఆయన సీటు కేసారని చెప్పి. ఎందుకు భయం ఉంటుంది ముఖ్యమంత్రి? పెద్ద సామాజిక వర్గమైనటువంటి యాదవ జాతి, మేము తలుసుకుంటే ఆయన ఉన్న సీటు కూడా ఊడిపోతుంది. మరి ఆ విధంగా మేము రేవంత్ రెడ్డికి తెలుసు. మరి గ్రామాలలో అత్యధిక జనాభా ఉన్నారని, మరి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో చూస్తారు కదా, యాదవులు ఎన్ని సీట్లు గెలుస్తారనేది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా వారికే తెలుస్తుంది. మరి యాదవ సామాజిక వర్గాన్ని ఎందుకు అనగదొక్కుతుండో వారి విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. అంటే ప్రభుత్వం ఏర్పడి 18 నెలలుగా వస్తూ ఉంది, ఇంకా 6 మంత్రి పదవులకి ఖాళీ ఉంటే మొన్న 3 ఇచ్చేసినట్టున్నారు, ఇంకా 2-3 ఉన్నాయి. ఎందుకు వాటిని పెండింగ్లో పెడుతున్నారు అనుకోవచ్చు? ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్గం దీనిపైన ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇంకా వాళ్ళు అగ్రవర్ణాల పాలనే నడుస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చిన కానుంటి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఒక 2 కులాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి వారు మేమేడైతే మా సామాజిక వర్గం ఏడైతే ముందుకు వస్తుందో మంత్రి పదవులలో ముందు ఉంటే వారికి రానున్న రోజుల్లో వాళ్ళకు మనుగడ సాగదు. కాబట్టి వారు మమ్మల్ని చిన్న చూపుగానే చూస్తున్నారు. మరి వాళ్ళు అనగదొక్కాలని చూస్తున్నారు. ఏదో బిచ్చం వేసినట్టు చిన్న పదవులకు మామూలుగా మాకిస్తారు, పెద్ద పదవులేమో వాళ్ళు ఉంటారు. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మాకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఎమ్మెల్సీ అంటున్నావు, ఎమ్మెల్సీ ఆల్రెడీ మాకు ఒక మన నల్గొండ సత్యంకి ఇచ్చారు. మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా, మరి ఆయన మంత్రి పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు కదా. మరి ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకి వదిలేస్తూ ఉన్నాం, వాళ్ళ విజ్ఞప్తికి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మాకు యాదవులకు అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి యాదవులకు వెంటనే మంత్రివర్గంలో చోటు కల్పించాలి. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో బీసీ డిక్లరేషన్ తొందర చేసి యాదవుల జనాభా తమాషా ప్రకారం మాకు సీట్లు కేటాయించాలి స్థానిక ఎలక్షన్లలో కూడా. అదేవిధంగా కేటాయించకపోతే మా కార్యాచరణ నిరూపిస్తాం. వాళ్ళకు మళ్ళీ అవసరం అనుకుంటే అసెంబ్లీ ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే అసెంబ్లీలో గొర్రెలను తీసుకెళ్తాం, గోవులను తీసుకెళ్తాం. మా వృత్తి గోవులది, మేము అవసరం అనుకుంటే గోవులను కూడా అల్లకి తీసుకెళ్ళిపోతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. గాంధీ భవన్లో ముట్టడి కార్యక్రమంలో గొర్రెలు కూడా తీసుకుపోయినాము. రేపు కనుక వినకుంటే ఖచ్చితంగా సెక్రటేరియట్ కాదు గాంధీ భవన్లోకి మళ్ళీ బర్రెలు దిగుతాయి, మన సెక్రటేరియట్లో కూడా బర్రెలు పోతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇంటికి ప్రతి చోట మేము దిగ్బంధి చేసే అవకాశం ఉంది. ఇంద్ర పార్కు దగ్గర ఈ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నాం. ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మా హక్కులను కాపాడుకోవడానికి. మీరు ఎలక్షన్ల కంటే ముందు మేనిఫెస్టోల్లో మాకు ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు పూర్తిగా మీరు కంప్లీట్ చేయాలని, కంప్లీట్ చేయని ఎడల మా హక్కులను ఎలా కాపాడుకోవాలో కార్యాచరణ చేసి పోరాటం చేస్తాం. మీ మీద పోరాటానికి మేము ఈ రోజు నుంచే రంగం సిద్ధం చేస్తున్నాం, యుద్ధం మొదలు పెడతాం. ఎట్లా మేము ఆ హక్కులను కాపాడుకోవాలో మాకు తెలుసు. మా పెద్దలు అదే సజెషన్స్ ఇస్తున్నారు. మనం అందరం ఒక్కటవుదాం, వాళ్ళని మీద యుద్ధం ఎలా ప్రకటిద్దామని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కార్యాచరణ రూపొందుతుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎలా కాపాడుకోవాలి, మా హక్కులను ఎలా
కాపాడుకోవాలనే దాని మీద యుద్ధం మొదలు పెడుతున్నామని ఈరోజు హెచ్చరించడం జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంటారు కదా, అట్లాంటి ప్రజాప్రభుత్వంలో సానుకూలంగా శాంతిపరంగా చర్చలు జరిపితే మీకు మంత్రి పదవులు రావనుకుంటున్నారా? ఎందుకు యుద్ధం దేనికోసం? సౌమ్యులము అని మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మా కులం అంటేనే యాదవులు అంటేనే సౌమ్యులుగా అందరూ పిలువబడతాది. అదే సౌమ్యులు వీళ్ళు ఏం చేస్తారులే చెప్తే వింటారని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ సౌమ్యులు అయితే ఎక్కడైతే కోపం స్టార్ట్ అవుతుందో, యుద్ధం స్టార్ట్ అవుతుందో, ఆ యుద్ధం ఎట్లా ఉంటుంది అనేది మేము నిరూపించడానికి యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాము. మా హక్కులను మేము కాపాడుకుంటాము. మా వనరులను మేము ఎలా వినియోగించుకోవాలో మాకు తెలుసు. ముఖ్యమంత్రి గారికి మేము నమ్మకానికి నిలువెత్తి రూపాలం. అదే మాకు నష్టం జరిగితే మేము భరించలేము. మా కులాన్ని మీరు చిన్న చూపు చూస్తే మేము ఊరుకునేది లేదు. మా హక్కులను మేము ఎలా కాపాడుకోవాలో మా పెద్దల ఆలోచనతో మేము ముందుకు పోతాం. మా హక్కులను కాపాడుకుంటాం. జై యాదవ్. చౌక్ వేదికగా యాదవ్ బిడ్డలు, యాదవ్ సంఘ నాయకులు భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గంలో చోటు ఇప్పటివరకు యాదవ్ బిడ్డలకి కల్పించకపోవడం పైన కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే మంత్రివర్గంలో యాదవ్ బిడ్డలకి స్థానం కల్పించాలా, లేని ఎడల రానున్న రోజుల్లో ప్రజా పోరాటానికి దారి తీస్తాము, ప్రజా పోరాటంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా యాదవ్ బిడ్డలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. వీడియో శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, ధర్నా చౌక్ నుంచి హైదరాబాద్.